హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్న రోజున జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. చేవెళ్ల నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఆయన ఎండగట్టడంతో పాటు మరి రైతులు ఎదుర్కొంటున్న దీనస్థితికి సంబంధించి, అదేవిధంగా రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం, అదేవిధంగా దళిత బంధు మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దళిత బంధు ఇప్పించడం కోసం కృషి చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంకా ఎంపీ సీట్ల కొలిక్కి తీసుకురావడం కోసం కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా 3 సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్ సంబంధించి మరి హైదరాబాద్లో ఎంఐఎం తోటి అంటగాగుతున్న కాంగ్రెస్, మరి ఇటు కరీంనగర్లో బీజేపీ తోటి కూడా అంటగాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా 2 డమ్మీ అభ్యర్థులను వెతుకుతా ఉన్నది. మరోవైపు ఖమ్మం సీటు ఖచ్చితంగా గెలుస్తామని ఆశ పెట్టుకున్న మరి కాంగ్రెస్ నాయకులు వారి బంధువులకు ఇప్పించడం కోసం ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు బట్టి విక్రమార్కలు తీవ్రంగా మరి ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ఆ ఇద్దరిని కాదని మరి ఎవరికి ఇస్తారు, ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా రెండో వాళ్ళతో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఆ గండ నుంచి మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా గట్టెక్కుతాడు అనేది వేసి చూడాలి. అందులో భాగంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతిలో పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఖమ్మం సీటు కొలికి వచ్చిన వెంటనే మిగతా 2 డమ్మీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఎంఐఎంను అక్కడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు ఇక్కడ బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ 2 సీట్లలో కూడా డమ్మీ అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభమైంది. అందులో భాగంగా ఖమ్మం సీటు కొలికి వస్తే ఈ రెండింటిని ఎలాగో వదులుకునే సీట్లే కాబట్టి ఎవరో ఒకరిని పెట్టే అవకాశం ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను పరిశీలించినట్లయితే తెలంగాణ పత్రికలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధ అవుతున్నది, ఉన్నది ఉన్నట్టు నడపడానికి చేతులైతే లేదా, వాగ్దానాలపై చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ లేదు, పంట బోనస్ ఇవ్వకుంటే యుద్ధం చేద్దాం, దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం వద్ద 130,000 మందితో దీక్ష చేస్తా, మోటార్లకు మీటర్లు రావద్దంటే బీజేపీని నేలకేసి గుద్దాలే, జ్ఞానేశ్వర్ గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు, రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది, చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భారీగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసిన ప్రాంగణం అని చెప్పి ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతా, ఏదైతే మరి బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, ఉన్నది ఉన్నట్టు నడపడానికి చేతనైతే లేదా, 10 ఏళ్లలో అనేక సౌకర్యాలు కల్పించిన తెలంగాణకు, అట్టడుగునున్న తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన 10 సంవత్సరాలలో దాన్ని కొనసాగించి మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి అధోగతి పాలు చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు పంట బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు లేనిపోని ఆశలు పెట్టిండ్రు. మరి ఆ పంట బోనస్ మాట దేవుడెరుగు, ఇప్పుడు మద్దతు ధర కల్పించే దిక్కు లేదు. మరి ఖచ్చితంగా పంట బోనస్ ఇవ్వకుండా యుద్ధం చేద్దామని, అదేవిధంగా దళిత బంధు తాము 10 లక్షలు ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మరి ఆ దళిత బంధును విస్మరించింది. ఒకవేళ దళిత బంధు కనుక మరి ఇయ్యని పక్షంలో 130,000 మందితోటి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా అని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చేవెళ్ల ప్రజా ఆశీర్వాద యాత్రతో కేడర్లో కేసీఆర్ జోష్ పెంచారు, బీసీలు సంఘటితమై తమ సత్తా చాటాలను పిలుపునిచ్చారు, 4 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రజల గురించి ఆలోచించినట్టు ఎక్కడ కనిపించలేదన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసింది అని మండిపడ్డారు, 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన గట్టిగా కోరారు. ఏదైతే మరి చేవెళ్ల నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించిందో బీఆర్ఎస్ పార్టీ, మరి అక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి. మరోవైపు బీసీలకు దమ్ముంటే మీ అభ్యర్థిని గెలిపించుకోరని చెప్పి కాంగ్రెస్ మహేశ్వరం ఇన్ఛార్జ్ మరి బీసీలను కించపరిచిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలు గమనించాల్సి ఉంటుంది. బీసీలకు చేత కాదు, మరి నోట్లు బూట్ల కోసం ఆశపడతారని చెప్పి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితులలో మరి బీసీలు అందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. బీసీలు ఏ పార్టీ బీసీలకు టికెట్లు ఇచ్చినా అక్కడ బీసీలను గెలిపించుకుంటేనే రేపటి రోజులలో బీసీలకు మంచి రోజులు వస్తాయి తప్ప, మరి ఏదైతే రెడ్లతోటి అవమానాలు పాలైందో బీసీలు అక్కడ చేవెళ్లలో అక్కడ ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి మరి అక్కడ బీసీలు చత్తా చాటితే తప్ప ఇంకోసారి ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే వాళ్ళ నోళ్లకు కళ్ళెం పడదని చెప్పి కూడా గమనించాలి. అదేవిధంగా రేవంత్ ఇంట్లో దళిత ఎమ్మెల్యేకు అవమానం అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. అది 2వ పేజీలో ఉన్నది. 2వ పేజీలో చూద్దాం. నీళ్లు మస్తుగున్నాయని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. మరి నీళ్లు మంచిగా ఉంటే సాగునీళ్ళు ఎందుకు ఇస్తలేరు,
తాగునీటికి ఎందుకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా బిందెలతోటి జనాలు మరి రోడ్లెక్కిన పరిస్థితి. అంటే ఒకవైపు ప్రాజెక్టులో నీళ్లు ఉంచుకొని మరి ప్రజలను కావాలనే ఇబ్బంది గురి చేస్తున్నారా, లేకపోతే మీ పాలన చేతగాక అస్తవ్యస్త పాలనతోటి ఇబ్బంది పడుతున్నారా? రైతులకు సాగునీరు లేక ఇప్పటికే పంటలన్నీ ఎండిపోయిన పరిస్థితి. మరోవైపు తాగునీటి కోసం హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా బిందెలు పట్టుకొని డ్రమ్ములలో నీళ్లు నింపుకుంటూ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి. అంటే మరి మీరు మాఫియాను పెంచి పోషిస్తున్నారా, లేదంటే మీకు నేటి మేనేజ్మెంట్ చేతనైతే లేదా? ఇక్కడ పొన్నం ప్రభాకర్ చెప్పాలి, పొన్నం ప్రభాకర్ నీళ్లు మస్తుగున్నాయని చెప్తా ఉన్నాడు. అదే మాట కూడా కేసీఆర్ చెప్పిండు, నీళ్లు మస్తుగున్నాయి, వాటిని సక్రమంగా వినియోగించుకోవడం చేత కావడం లేదు మీ ప్రభుత్వానికి. చెప్పిన పరిస్థితులలో నీళ్లు మంచిగా ఉన్నాయని చెప్పిన మరి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ప్రజలందరూ కూడా గమనించాలా. నీళ్లు ఉంచుకునే ఇస్తలేరు, వాళ్ళకు పాలన చేతనైతే లేదు. మరి ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా ఎటు నీళ్లు మళ్లించాలో తెలియని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు కేవలం రాజకీయాల మీదనే ఫోకస్ చేసారు తప్ప ఇటు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయడం లేదని చెప్పి మరి గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓటమి భయంతో నాపై కుట్రలు అని చెప్పి మరి ఏదైతే మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ట్యాపింగ్ మరి కేసులో ఆయన నిరికించి ఆయన మరి డబ్బులను చేరవేసిండు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అసలు నేను పోటీ చేయనప్పుడు డబ్బులు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఆయన అడుగుతున్న మరి ప్రశ్నకు ఈరోజు ప్రభుత్వం కానీ దర్యాప్తు అధికారులు కానీ మరి చెప్పాల్సిన పరిస్థితి. కేవలం ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం వాళ్ళను నా పైన కుట్ర జరుగుతున్నాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఏదైతే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా అని చెప్పి మరి అక్కడికి అందరినీ ఆహ్వానం పలుకుతా అని చెప్పి తీరా అందులో బట్టి విక్రమార్క అని చెప్పి పెట్టి ఆయన మాత్రం వేరే ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన సొంత ఇంట్లో నుంచి పాలన సాగిస్తున్న పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రజలను మరి ఆ విధంగా ఈజీగా రావడానికి అవకాశం కల్పించాలి, కానీ ప్రగతి భవన్లోకి మాత్రం ప్రజాభవన్ గా మార్చి మరి జనాలు వచ్చే ఏర్పాట్లు చేసి తాను మాత్రం ఎవరికి అందకుండా సొంత ఇంటి నుంచి రాజకీయం నడుపుతా ఉన్నాడు. మరి కాంగ్రెస్ నాయకులకే అక్కడ అపాయింట్మెంట్ లేని పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో ఆయన తన క్యాంప్ ఆఫీసును మరి ఏదైతే రాజమహల్ పైగా ప్యాలెస్ లోకి మార్చాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేసి వాటన్నిటిని కూడా మెరుగుదిద్దుతున్న పరిస్థితులలో దాని మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఏదైతే మరి కేసీఆర్ ను మరి ప్రగతి భవన్ లో ఉంటే ప్రభుత్వ భవనం మరి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసమే నిర్మించిన ప్రగతి భవన్ లో ఉంటే విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఈసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఏకంగా రాజమహల్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన పరిస్థితులలో మరి ఆ విమర్శలకు వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి మరో మార్గంలో అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే హెచ్ఎండిఏ కార్యాలయాన్ని అందులో పెట్టి మరి మున్సిపల్ మంత్రిగా ఆయనే బాధ్యతలు చూస్తున్నాడు కాబట్టి అందులో ఆయన ఛాంబర్ పెట్టుకొని అందులో నుంచే మరి పాలన నడిపించడానికి ఏదైతే మరి బ్యాక్ డోర్ నుంచి అందులో చేరడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సీఎం రేవంత్ కు రాజమహల్ పైగా ప్యాలెస్ లోకి హెచ్ఎండిఏ కార్యాలయం, హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి, అందులోనే సీఎం రేవంత్ కు ప్రత్యేక ఛాంబర్, గతంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు ప్రయత్నాలు, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన రేవంత్ ఇప్పుడు హెచ్ఎండిఏ పేరుతో ఎంట్రీకి ప్లాను, జూన్ 2వ వారానికల్లా ఆఫీస్ సిద్ధం చేసే పనులు. ఏదైతే జూన్ 4వ తేదీన మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంపీ ఎన్నికల రిజల్ట్ వచ్చి కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా మరి ఎన్నికల ఫీవర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన రాజ్మహల్లో పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా అని చెప్తే మరి ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చి ముఖ్యమంత్రి అందులో నివాసం ఉంటాడు కావచ్చు, తాము నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ భావించిన పరిస్థితులలో నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కలిసేది లేదు, నేను నా ఇంటి నుంచే ఉంటా, నేను మీకు ఎట్టి పరిస్థితులలో ఎంట్రీ కలిపి అక్కడ బట్టి విక్రమార్కను పెడతా డిప్యూటీ సీఎం, ఏదైనా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళండి, నా ప్రైవసీ మాత్రం దెబ్బతినద్దు, నేను ఖచ్చితంగా మరి నేను రెడ్డి బిడ్డను, నేను కూడా దొరనే అని చెప్పి అహంకారంతో వ్యవహరిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఎన్నికల ముందు ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే సీఎం జగన్ పై దాడి, రాళ్లు విసిరిన ఆగంతకులు, జగన్ తలపైన బలమైన గాయం, సింగనగర్ వద్ద ఘటన అని చెప్పి ఏపీ సీఎం జగన్ పై దాడి జరిగింది. శనివారం విజయవాడలో చేపడుతున్న మేమంతా సిద్ధమే బస్సు యాత్రలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతోటి మనం దాడి చేస్తే ఆయన కనుబొమ్మ మీద ఇక్కడ దెబ్బ తగిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి పైనే దాడులకు పాల్పడుతున్నారంటే ఏపీ రాజకీయాల హీటును మనం గమనించవచ్చు. అక్కడ కూటమి అంతా
ఒకవైపు జగన్ ఒకవైపుగా మరి సాగుతా ఉన్నది. అయితే ఏదైతే మరి జగన్కు సంబంధించి ఇది ఆకతాయిల పైన లేదంటే కావాలని చెప్పే మరి ఆ కూటమికి సంబంధించిన అభిమాని ఎవరన్నా ఈ ప్రయత్నం చేసిందా అనేది కూడా తేలాల్సిన ఉన్నది. కడియం పిచ్చుకుక్క కంటే హీనం, శ్రీహరిది విలువలేని నీచపు చరిత్ర, వరంగల్లో మాదిగలను మాయం చేశాడు. కడియంకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? అధికారం ఉంటే పార్టీ మారేవాడుగా. 3 కుటుంబాల కోసం మాదిగలను కాంగ్రెస్ మోసం చేయడం. కడియం కాంగ్రెస్ పార్టీలపై మందకృష్ణ ఆగ్రహం అని చెప్పి కడియం పిచ్చుకుక్క కంటే హీనం అని చెప్పి చేస్తున్న పరిస్థితి. ఏదైతే మరి మాదిగలకు టికెట్ రాకుండా అటు బీఆర్ఎస్ లో ఉండి మరి అరూర్ రమేష్ ను టికెట్ రాకుండా అడ్డుకున్నాడు. మరి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చి కాంగ్రెస్ నుంచి మరి పసునూరు దయాకర్ కానీ లేదంటే ఇంకో వ్యక్తి కానీ టికెట్ రాకుండా అడ్డుకొని ఈరోజు శ్రీహరి మరి ఖచ్చితంగా మాదిగలను వరంగల్లో మాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇన్ని రోజులు మరి 10 సంవత్సరాలుగా పదవులన్నీ అనుభవించిన శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేసిండు, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కడియం శ్రీహరి మరి అలా కడియం కావ్య టికెట్ నిరాకరించడంతో అక్కడ మాదిగకు అవకాశం ఇచ్చిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరక మంచిదే అన్నట్టు ఏదైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిండో మరి బీఆర్ఎస్ లో మాదిగలకు అవకాశం ఇచ్చినట్టుగా కూడా మనం గమనించవచ్చు. అంటే ఇన్ని రోజులు మాదిగలకు అడ్డుగోడగా నిలిచింది మరి కడియం శ్రీహరి అని ఏదైతే మరి మందకృష్ణ చెప్తా ఉన్నాడో ఆ వ్యాఖ్యలకు నిదర్శనమే మరి ఈరోజు బీఆర్ఎస్ వరంగల్ టికెట్ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన ఏదైతే సుధీర్ కుమార్ కు టికెట్ కేటాయించారో కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య పక్కకు తప్పుకోవడంతో ఈరోజు మాదిగకు అవకాశం వచ్చిన అంశాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఖచ్చితంగా 3 కుటుంబాల కోసం కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఖమ్మం సీటు కొట్లాట, రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ నేడు రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ, అభ్యర్థులతోనూ ప్రత్యేకంగా సమావేశం. ఖమ్మం సీటుపై మంత్రుల మధ్య వారు నేరుగా రంగంలోకి ఢిల్లీ పెద్దలు. పెండింగ్ లో 3 సీట్లు, నేడైనా క్లారిటీ వస్తుందా అని చెప్పి మరి ఏదైతే ఖమ్మం సీటు పీటుముడి విప్పడం లేదు, అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి మరి బాల్ను తీసి కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కోర్టులోకి నెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది కేసీ వేణుగోపాల్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఉన్నాడో ఆయన చేతిలో పెట్టిండు, మీరే ఈ ఖమ్మం పీఠముడి విప్పాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు బట్టి విక్రమార్క తన సతీమణి కోసం పట్టుబట్టుకొని కూర్చో ఉన్నాడు. ఇప్పటికే మరి బట్టికి అవమానాలు జరుగుతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో తనకు సీటు ఇవ్వకపోతే కొత్తగా చేరిన పొంగులేటికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వడం లేదని చెప్పి ఆయన ఖచ్చితంగా ఇప్పటికే మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద గుస్సాగా ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితులలో ఆయన సతీమణికి టికెట్ ఇవ్వకపోతే ఆయన నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలను నేనే గెలిపించిన అని చెప్పి వారందరికీ కూడా ఆర్థికంగా నేనే మరి సపోర్ట్ చేసిన కాబట్టి ఖచ్చితంగా నా తమ్మునికి నా సోదరునికి టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబడుతున్న పరిస్థితి. ఒకవైపు బట్టి విక్రమార్కకి ఇస్తే ఇప్పటికే 3 మాలలకు ఇచ్చిండు. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీటు కూడా మాలలకే ఇచ్చిన పరిస్థితులలో మరి బట్టికి మళ్ళీ సీట్ ఇస్తే మాలల సంఖ్య మరొకరు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని సాకుగా చూపే అవకాశం ఉన్నది. అయినప్పటికీ మరి రెడ్లకు ఇంత భారీ స్థాయిలో టికెట్ ఎట్టిస్తారని కూడా ఆయన కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నది. అయితే మాలలకైతే ఎందుకు ఇయ్యరు, రెడ్లకు మాత్రం ఎందుకు ఇస్తారని కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి దీని నుంచి బయటపడడానికి మరి ఈయన ఏ విధంగా కృషి చేస్తాడు రేవంత్ రెడ్డి, మరి కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది నేడు రేపో తేలే అవకాశం ఉన్నది. లేకపోతే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మార్పు ఆరంభం, చేవెళ్ళ జనసంద్రం. నిన్నటి రోజున మరి కేసీఆర్ చేవెళ్ళలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనం నుంచి విపరీతమైన స్పందన వచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ఈ చిత్రం ద్వారా చూడవచ్చు. కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ఏ అంకుశం. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బేరీ మోగింది. చేవెళ్ళ నుంచే కథన శంకారావుని పూరించింది. లోక్సభ ఎన్నికల తొలి ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొన్ని రోజులుగా పరిగెట్టుకుని జరుగుతున్న ప్రచారాన్ని జన బాహుల్యం ముందు బద్దలు కొట్టింది బీఆర్ఎస్. వ్యూహకర్తలు అల్లిన సాలెగూడలో సోషల్ మీడియా ఆడుతున్న మైండ్ గేమ్ ను మైదానంలో తుత్తినియలు చేశారు కేసీఆర్ అని చెప్పి ఏదైతే భారీ బహిరంగ సభకు వచ్చిన మరి అనూహ్య స్పందనతోటి పటాపంచలు అయిపోయినాయి. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ అని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. హామీలను
ఎగవేస్తున్న కాంగ్రెస్ పని పట్టండి, లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతో కొట్టండి, రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటెందుకు వేయాలి, రెండు పార్టీలకు చురుకు పెట్టాల్సిందే అని చెప్పి కేసీఆర్ ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సర్కారు మెడలు వంచేది ముమ్మాడికి గులాబీ దళమే, ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి లేదు, అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలైనవి. కులం బంగారం ఏది, స్కూటీ అన్నారు, లూటీ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ నాశనం వెనుక బ్రోకర్లు జోకర్లు ఉన్నారు, చెప్పినట్టే 12 లక్షల దళిత బంధు ఇచ్చి తీరాలి, లేకపోతే 1.3 లక్షల 1,30,000 మంది దళిత బిడ్డలతో దండయాత్ర చేస్తాం, ప్రజలే హంటర్ కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాడాలి, బీసీల శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి, చేవెలలో కాసాని గెలుపు ఇప్పటికే ఖాయమైంది, ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత అని చెప్పి ఆయన ప్రధానంగా చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇక్కడ ప్రచురించింది. ఏదైతే దళిత బంధుకు తాము 10 లక్షలు ఇస్తే మరి కాంగ్రెస్ తమ ప్రభుత్వం రాగానే 12 లక్షలు ఇస్తా అని చెప్పింది. మరి ఆ 12 లక్షల మాట దేవుడెరుగు, ఈ 10 లక్షలకే గతి లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు, తాము ఇచ్చిన 1,00,000 అదనంగా మరి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చే గతి కూడా లేదు. స్కూటీ అన్నారు, మరి ప్రతి మహిళకు స్కూటీ ఇస్తాం, చదువుకునే మహిళలకు విద్యార్థులకు అన్నారు, స్కూటీని లూడి చేసిన పరిస్థితి. మరి ప్రజలే అంటరు కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాలని చెప్పి ఆయన గారి పిలుపునిచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక జగన్ పై రాళ్ల దాడికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. అదేవిధంగా ఆయన మీద దాడిని మరి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. దోషులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంతా కూడా మరి ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరున్నారో మరి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరో 2 రైతులు బలైనరు, కరువు కూరలకు బలైనరు. ఏదైతే మరి కాంగ్రెస్ తెచ్చిన కరువుకు మరో 2 రైతులు బలైనరు, ఎండిన పంటలకు మరో 2 రైతులు బలి, అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణం. ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం, నాగర్ కర్నూలు జిల్లాలో కరెంటు షాక్తో రైతు మృతి అని చెప్పి ఇక్కడ 2 రైతులు కూడా మరి మృతి జరిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకరు బలవన్మరణంతో చనిపోతే మరొకరు కరెంటు షాక్ తోటి మృతి చెందిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గతంలో 10 సంవత్సరాల క్రితం చూసిన రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా కరెంటు షాకులతోటి మృతి, అదేవిధంగా పాము కాట్లతోటి మృతి, మళ్ళీ తిరిగి ఏదైతే మార్పును తీసుకొస్తామని చెప్పిండ్రో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనలో రైతులు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మళ్ళీ రుచి చూపించి మార్పు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. మరోవైపు వెంటిలేటర్ పై గురుకుల విద్యార్థి, భువనగిరి పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 25 మంది విద్యార్థులకు అస్వస్థత అని చెప్పి ఏదైతే భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ఒక విద్యార్థి పూర్తి సీరియస్ గా ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. మరి ఇది పరిస్థితి. మరి గురుకులాల్లో కూడా అస్తవ్యస్త పాలన నడుస్తా ఉన్నది. ప్రభుత్వానికి దేని మీద కూడా పట్టు లేదని చెప్పడానికి చిన్న అంశాన్ని మనం గమనిస్తే తెలిసిపోతుంది. ఇకపోతే మరి ధాన్యానికి సంబంధించి ఏదైతే మరి టెండర్లు వేసారో ఆ టెండర్లలో 35 లక్షల టన్నుల ధాన్యాన్ని మరి పాడుకున్న వ్యాపారులు ఇప్పటికైతే 5,000 టన్నులు మాత్రమే తీసుకున్నారు. 90 రోజులలో మొత్తం తరలిస్తామని చెప్పిండ్రు. మరి ఆ ధాన్యాన్ని వాళ్ళు ఎందుకు తీసుకుపోతలేరు, దీని వెనుక మతలబ్ ఏంటి అని చెప్పి మరి మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రమణ లోడెత్తడం లేదురా, టెండర్లలో కొన్న ధాన్యం ఎక్కడిదక్కడే, 35 లక్షల టన్నులు ఎత్తింది 5,000 టన్నులే, 90 రోజుల గడువులో మిగిలింది 40 రోజులే. ధాన్యానికి బదులుగా డబ్బుల కోసం ప్రతిపాదన, క్వింటాల్కు అదనంగా 250 డిమాండ్, అయోమయంలో పౌర సరఫరా శాఖ అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి గత ప్రభుత్వం ఒక్క గింజను కూడా మరి వదలకుండా రైతుల వద్ద నుంచి సకాలంలో ధాన్యం సేకరించి FCI తీసుకోగా మిగిలిన ధాన్యాన్ని అట్టే పెట్టుకుని పౌర సరఫరా శాఖ నుంచి మరి రైతులకు డబ్బులు చెల్లించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ మిగిలిన ధాన్యం ఏదైతే ఉన్నదో మరి 35 లక్షల టన్నులను దాన్ని వేలం వేసి పౌర సరఫరా శాఖ మరి తమ అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 7,000 కోట్లకు పైగా వస్తాయని ఆశించిన మరి పౌర సరఫరా శాఖకు సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని మరి వేలం వేసింది. ఆ వేలం వేస్తే మరి ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు 5,000 టన్నులు తీసుకుపోయారు. ఇప్పటికే 50 రోజులు గడిచిపోయింది, ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మరి 35 లక్షల టన్నుల్లో 5,000 టన్నులే తీసుకుపోయినారు. మరి దీని వెనుక కూడా పెద్ద మతలబు దాగి ఉన్నది. ఏదైతే మిల్లర్లు CMR రైస్ను మరి అమ్ముకున్నారు, ఏదైతే ప్రభుత్వం నుంచి సేకరించిన రైసును అది
మిల్లర్లు మళ్ళా తిరిగి పౌర సరఫరాల శాఖకు చెల్లించాలి. ఇప్పటికే మరి రెవెన్యూ అధికారులు మిల్లుల మీద దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. అందులో భాగంగా మరి మంథనిలో ముత్తారం జడ్పీటీసీ భర్త ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేసింది. 8.5 కోట్ల రూపాయల పైగా ధాన్యాన్ని వాళ్ళు మరి సొంతానికి వాడుకున్నారు, అమ్ముకొని డబ్బులు వాడుకున్న పరిస్థితి, తిరిగి చెల్లించలేదు. ఇలాంటి వాళ్ళు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ధాన్యాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కాబట్టి మీరు మళ్ళీ ధాన్యం కొనుగోలు చేసి దాన్ని తీసుకొచ్చి తరలించి ఇవన్నీ ఎందుకు? మాకు ఏదైతే అక్కడ 35 లక్షల టన్నుల ధాన్యం ఉన్నదో మరి మీరు మిల్లర్లు మాకు డబ్బులు ఇచ్చినట్టయితే మీరు వాళ్ళకి రిటర్న్ ఇచ్చినట్టుగా ఒక్కొక్కరికి మరి లెక్కలు రాసి పత్రాలు మాత్రమే అప్పచెప్తాం. అంటే పత్రాల మార్పిడి ద్వారా మాత్రమే క్వింటాలకు 250 నుంచి 300 రూపాయల వరకు సంపాదించడానికి ఈ దళారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ రీసైక్లింగ్ అనేది ఏదైతే జరుగుతూ ఉన్నదో మరి కొనని ధాన్యాన్ని కొన్నట్టు, పంపని ధాన్యాన్ని పంపినట్టు మరి కాగితాల మీద లెక్కలు మార్చుకొని ఆ ధాన్యాన్ని అక్కడనే ఉంచి మరి మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి దళారులు టెండర్ల పేరుతోటి దళారులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిరో ఆ ధాన్యానికి సంబంధించి మరి మేజర్ అమౌంట్ తీసుకోకపోవడం మూలంగానే ఇలాంటి తిప్పలు ఏర్పడుతున్నాయి. 7,000 కోట్లకు సంబంధించిన ధాన్యాన్ని కేవలం 1 కోటి రూపాయల ధరావతితోటి మరి చెల్లించడం మూలంగా ఇప్పటి వరకు 5,000 టన్నులు తీసుకెళ్లి మిగతా అట్లనే ఉన్నది. వాళ్ళు తీసుకోవడానికి నిరాకరిస్తే ఏం చేయలేని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం, అడుగడుగున నీరాధారంతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేకనే మరి దాడులు జరుగుతున్నాయని చెప్పి సాక్షి దినపత్రికలో తన సొంత పత్రికలో మరి జగన్ ఏదైతే కూటమి మీద మరి ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఏది ఏమైనా ఒకే ఒక్కడుగా సాగుతున్నాడు. అక్కడ కూటమి అంతా ఒకవైపు, మరి జగన్ ఒకవైపు సాగుతున్న తరుణంలో ఆయన మీద దాడి జరగడం మాత్రం హేయమైన చర్యనే. దీనికి బాధ్యులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. సాటి తెలుగు ముఖ్యమంత్రిగా మరి ఆయన మీద దాడులకు పాల్పడడం ఎంతవరకు సబబు కాదు. కావాలంటే రాజకీయ రంగంలో కొట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా దాడులకు పాల్పడడం ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదు అని మరి అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిన్న రోజున మరి చేవెళ్ళ బహిరంగ సభకు సంబంధించి ప్రజల పక్షాన ఆయుధమై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతాం, కాంగ్రెస్ అసమర్థ పాలన, మళ్ళీ కరెంటు కోతలు మొదలయ్యాయి, ఆడబిడ్డలకు స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మొదలయ్యాయి, దళిత బంధు పథకాన్ని పక్కన పెట్టారంటూ కాంగ్రెస్ కు చురకలు, కేంద్రంలోని 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ కొరిగింది ఏమి లేదు, ధాన్యం కొనాలంటే నూకలు తినమన్నారు, బీజేపీకే నూకలు తినిపిద్దాం, చెవేళ్ళ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ అంకుశమై నిలుస్తామని చెప్పి మరి తీవ్ర హెచ్చరిక చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఆయుధమై పోరాడతామని చెప్పి మరి అదేవిధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది, సాగునీరు మరి అందించడంలో విఫలమైంది, తాగునీరు అందించడంలో విఫలమైంది. వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయాలతోటే పబ్బం గడుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మరి ఏదైతే ప్రాజెక్టులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన పరిస్థితి. మరి ప్రాజెక్టులలో నీళ్లుంటే సాగునీరు ఎందుకు ఇస్తలేరు, తాగునీరు ఎందుకు ఇస్తలేరు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఇది పరాకాష్ట అని కూడా మనం చెప్పవచ్చు. లేకపోతే సింగరేణి కార్మికులకు సంబంధించి మరి కనీస పెన్షన్ను 1000 రూపాయలకు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదైతే మరి గతంలో రిటైర్ అయిన కొంతమంది కార్మికులకు 250, 300, 400 అంటే మినిమం 250 నుంచి 350 మాత్రమే ఉండే దాన్ని 1000 రూపాయలకు పెంచారు. ఇప్పటికి కూడా కొంతమందికి 250, 350 రూపాయల పెన్షన్ వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దాన్ని మినిమం పెన్షన్ 1000 రూపాయలు చేసింది. మరి ఏదైతే 1000 రూపాయల మీద కూడా మాజీ కార్మికులు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. ప్రస్తుత పెరిగిన ధరలకు అనుకూలంగా మరి మినిమం పెన్షన్ కూడా పెంచాల్సిన అవసరం ఉండే. మరొక వైపు ప్రభుత్వాలు పెన్షన్ ఇప్పటికే 2000 ఇస్తాను, దాన్ని 4000 చేస్తామని కూడా హామీలు ఇచ్చిండ్రు. ఇలాంటి పరిస్థితులలో తామకు మరి 1000 రూపాయలు పెంచితే అవి దేనికి పనిచేస్తాయని చెప్పి మరి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న
పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక అస్తం ప్రచారం షురు. రేపు నారాయణపేట సభతో సీఎం రేవంత్ ప్రచారం మొదలు. ప్రతి పార్లమెంట్ పరిధిలో 3 చోట్ల ప్రచారానికి వెళ్లే అవకాశం. నేడు హైదరాబాద్ కు కేసీ లోక్సభ ఎన్నికల ప్రచార సరళిపై సమీక్ష అని చెప్పి ఇక మరి రేపు నారాయణపేట సభ నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం షురూ చేస్తాడు. ఏదైతే ఆ 3 సీట్లు ఇంకా పీఠముడి ఉన్నదో దానికి సంబంధించి ఆ ఖమ్మం పీఠముడిని విప్పడానికి కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి వస్తున్న పరిస్థితులలో మరో 2 డమ్మీ అభ్యర్థులను కూడా వెతుకులాట పూర్తయింది కావచ్చు. మరి ఏదైతే ఖమ్మం అభ్యర్థిని ప్రకటించిన వెంటనే మరి కరీంనగర్ అదేవిధంగా హైదరాబాద్ డమ్మీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. కమలం కార్యాచరణ జోరు. 10 నుంచి 12 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలనే నిర్ణయం. అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలవాలనే వ్యూహం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతుందన్న ధీమా. కాంగ్రెస్ బీఆర్ఎస్ లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందేలా కసరత్తు అని చెప్పి మరి దోచుకున్న పార్టీ బీఆర్ఎస్, వెన్నుపోటు పార్టీ కాంగ్రెస్. ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే కేవలం మోడీ చరిష్మా మీదనే ఆధారపడి ఇక్కడ బీజేపీ మనుగడ కొనసాగుతుంది. ఇక్కడ సరైన నాయకత్వం లేదు. మరి ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి సంబంధించి వచ్చేటప్పటికి వీళ్ళకు 7 సీట్ల కంటే మించి వచ్చే పరిస్థితి లేదు. అది ఇంకా 10 ఏళ్ళైనా మారే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఒక్క నాయకుడు కూడా బీజేపీలో ఉన్న పరిస్థితి లేదు. మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, బలమైన నాయకులు చేరినప్పటికీ కూడా వాళ్ళను బీజేపీలో ఎదగనీయని పరిస్థితి మనం గమనించవచ్చు. ఈటల రాజేందర్ లాంటి మరి బలమైన నాయకుడు వస్తే ఆయన చేతిలో బీజేపీ పగ్గాలు పెట్టడానికి మరి రాష్ట్ర నాయకత్వం అంత ఆమోదయోగ్యంగా లేదు. అలాంటి నాయకులను తొక్కి పెడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి బీజేపీ నాయకులను నమ్మి రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టే పరిస్థితి లేదు. ఎంపీ సీట్లలో మరి సీట్లు గతంలో 4 సీట్లు గెలిచినా ఇప్పుడు కూడా 4-5 సీట్లు గెలుస్తారని అనుకుంటున్నప్పటికీ అది కేవలం మరి మోడీ చరిష్మాతోడే తప్ప ఇక్కడ ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కానీ ఈయన మాజీ ఏదైతే ఈయన తాజా మరి మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా, ఈయన రాష్ట్రానికి ఉరగబెట్టింది కూడా ఏం లేదు. కాబట్టి వీళ్ళని నమ్మి మరి రాబోయే రోజులలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు మాత్రం గెలిపించే అవకాశం లేదు. ఎంపీ ఎన్నికల్లో మాత్రం కేవలం మోడీ చరిష్మాతోటే బీజేపీ బయటపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే చెర్లపల్లి జైళ్లలో ఖైదీల హల్చల్కు సంబంధించిన వార్త ఒకటి ప్రచురించింది. మీ అందరినీ చంపేస్తాం, చెర్లపల్లి జైల్లో ఖైదీల హల్చల్ అని చెప్పి ఏదైతే చెర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలు హల్చల్ చేశారు. ఓ బ్యారక్లో ఉండే ఖైదీలు వారికి వారే గాయపరుచుకొని తమను ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ జైలు సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చిందని చెప్పి ఏదైతే చెర్లపల్లి జైల్లో మరి కరడు కట్టిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మీ అందరినీ చంపేస్తామని చెప్పి హడావిడి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పోటెత్తిన ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో అన్నదాతకు ఇబ్బందులు అని చెప్పి, అదేవిధంగా రైతన్నకు అకాల నష్టం. కామారెడ్డి బీర్కూర్లో ధాన్యం రాశుల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని మోటార్ సాయంతో తొలగిస్తున్న రైతులు అని చెప్పి ఇక్కడ 2 ప్రధానంగా ఫోటోలతోటి కూడిన మరి వార్తలను ప్రచురించింది సాక్షి దినపత్రిక. మరి శనివారం తెల్లవారుజామున రోడ్డుపై బార్లు తిరిగిన ధాన్యం ట్రాక్టర్లు. ఒకవైపు మరి ధాన్యం మార్కెట్లకు పోటెత్తుతుంది. మరి కేవలం పేపర్ల మీద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. దాంతో రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక దిక్కు ధాన్యం రాశులను కుప్పలు పోసుకుంటున్నారు, మరోవైపు అకాల వర్షాలతోటి మార్కెట్లలో మరి ఇక్కడ ధాన్యం అంతా తడిసి ముద్దవుతున్న పరిస్థితి. మరోవైపు కొనుగోలులో అక్రమాలకు తావులేదని పౌర సరఫరా శాఖ కమిషనర్ చౌహాన్ ప్రకటిస్తున్న పరిస్థితి. కానీ ఖచ్చితంగా నిబంధనల ప్రకారం తేవాలంటున్నాడు. 2 రోజులలోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు, కానీ కొనుగోలు మాత్రం చేపట్టలేదు. ఇదే పౌర సరఫరాల శాఖ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు ఈ దుస్థితి ఎందుకు వస్తుంది? మరి రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఆగమాగం ఉన్నది. పంట సమయంలో సాగునీరు ఇవ్వలేదు, పెట్టుబడి సాయం రైతు బంధు ఇవ్వలేదు. మరి అదేవిధంగా పంట చేతికొచ్చి అరకొర పంట చేతికొస్తే దానికి మద్దతు ధర ఇవ్వడం లేదు. బోనస్ మాట దేవుడు ఎరుగు. మరి రుణమాఫీ అనేది అసలే లేదు. ఈ పరిస్థితులలో రైతులు మరి ఖచ్చితంగా బతికే పరిస్థితి లేని అవకాశాలు ఈరోజు తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఖచ్చితంగా ట్యాపింగ్ కి సంబంధించిన అంశం ఉంటుందని చెప్పి మనం ముందే మాట్లాడుకున్నాం. ఏదైతే మరి ఆంధ్రజ్యోతి లీజు తీసుకున్నదో ఆ ట్యాపింగ్ అంశాన్ని ప్రచురిస్తామని స్పేస్ లీజు ఇచ్చిందో ఆ లీజుకు సంబంధించిన అంశాన్ని
యథావిధిగా ఇక్కడ ట్యాపింగ్ బ్యాకప్ పేరుతోటి చేసింది. స్టోరేజ్ డివైజర్లో భద్రపరిచిన ప్రణీత్ రావు అవి దొరికితే బలమైన ఆధారాలు ఉన్నట్లే. సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ. ఈ కేసులో ఇప్పటికే 40 మంది విచారణ. ప్రణీత్ రావు ఇంత చేసిన రిలీవింగ్ సమయంలో ఎస్ఐబి నుంచి నోటీస్. ఎన్నికల్లో పోటీ చేయలే, డబ్బేలా తరలిస్తా అని చెప్పి మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు 40 మంది సాక్షులే అని చెప్పి సుమారు 40 మంది తాము ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే దానిపై పూర్తిస్థాయి అవగాహన లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారని చెప్పి, ఏదైతే మరి కేసుకు సంబంధించి 40 మంది ఏం చేస్తానో ఎవరి కోసం చేస్తానో అని తెలియకుండానే చేశారు కాబట్టి వాళ్ళందరినీ సాక్షులుగా పెడుతున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదే కాదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కనుక నిజంగానే జరిగి ఉంటే అది ఎవరి కోసం చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో మరి చేసిన వాళ్ళకు తప్ప వేరెవరికి ప్రయోజనం జరిగింది లేదు. కేవలం ఈ అంశాన్ని మరి బీఆర్ఎస్ కు దాని మీద బురద జల్లి మరి ఈ ఎన్నికల్లో గట్టెక్కడం కోసం మాత్రమే చేపట్టిన అంశంగా మనం భావించవచ్చు. ఇందులో దర్యాప్తు అధికారుల కంటే ఆంధ్రజ్యోతి పత్రికనే ఎక్కువ మరి విచారణ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. స్టోరేజ్ డివైజర్లో మరి భద్రపరిచిన ప్రణీత్ రావు అవి దొరికితే ఆధారాలు లభించినట్లే అని, అవి ఉన్నాయా లేవా తెలియదు, మరి అవి దొరికితే ఆధారాలు లభించినట్లే అని ఇప్పటి వరకు ఈ విషయంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అధికారులు. కానీ రోజుకొక అంశంతో మరి ఆంధ్రజ్యోతి పత్రిక ఏ విధంగా ప్రచురిస్తున్నది అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ దర్యాప్తు చేసేది ఆంధ్రజ్యోతి పత్రికన లేదంటే దర్యాప్తు అధికారులు అనేది కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే శరత్కు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా, వ్యాపారం చేయలేనని లేవని భయపెట్టారా, జాగృతికి 80 లక్షల ఫండ్ మాటండి, కవితకు 5 గంటల సిబిఐ ప్రశ్నలు సాక్ష్యాలు చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటవేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు అని చెప్పి మరి ఒకవైపేమో షరతును బెదిరించిందంటారు, మరి మరోవైపు ఆ షరతును బెదిరించి ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఎందుకు ఇవ్వని అంటారు. మరోవైపేమో షరతును మద్యం వ్యాపారం చేసిండ్రు ఇద్దరు కలిసి అని చెప్తారు. మరి మద్యం వ్యాపారం చేస్తే భాగస్వామ్య పక్షాల తరపున మరి షరతుకు మేలు చేసినట్లయితుంది కానీ బెదిరించి ఎందుకు డబ్బులు వసూలు చేస్తారు. షరతు నిజంగానే వీళ్ళు మరి వ్యాపార లావాదేవీలు అయితే ఆయన మనకి ఎంత పెట్టుబడి పెడతానో దానికి ఎంత లాభం వస్తుంది, ఎన్ని కోట్ల కమిషన్లు ఇవ్వాలి, ఎన్ని కోట్ల లంచాలు ఇవ్వాలనేది చూసుకుంటారు. లంచాలు ఇచ్చే వ్యక్తిని మరి బెదిరించి లంచం ఇప్పించాల్సిన అవసరమే ఉన్నది. ఇటు ఈడీ వాదనకు ఇటు సిబిఐ వాదనకు మరి చాలా తేడాలున్న విషయాన్ని కూడా గమనించాలి. ఎవరినైతే మరి అప్రూవర్లుగా చేస్తా ఉన్నారో వాళ్ళకు మేలు జరిగే అంశాలను ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు రాజకీయ నాయకుల మెడకు ఈ కేసును చుట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఒకే అంశాన్ని 2 దర్యాప్తు సంస్థలు మరి విచారణ చేస్తున్న ఏకకాలంలో మరి దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా మరి వాళ్ళు ఒత్తిడి గురి చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. కాకపోతే బలమైన విపక్షం ఉండాలి, అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం. అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది, నెరవేర్చే వరకు వెంటాడతాం, నోరు మూసుకొని పోరాడతా అని చెప్పి నిన్న రోజున మరి చేవేళ్ల సభలో కేసీఆర్ ఉద్ఘాటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి టెన్షన్ ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధం, ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహ్రాన్, భారత్కు వస్తుండగా దారి మళ్లింపు, అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు 10 మిసైల్స్ తో దాడి, మరోమారు హెచ్చరించిన అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్ అని చెప్పి ఏదైతే మరి ఇజ్రాయెల్ ఇరాన్లు మరి యుద్ధబేరి మోగించబోతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధమైందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు భారత్కు వస్తున్న నౌకను దారి మళ్లించి మరి అదుపులోకి తీసుకున్నది ఇరాన్, దానిలో 17 మంది భారతీయులు ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే అమ్మో అమెరికా, విద్యార్థుల భద్రతపై మరి తల్లిదండ్రుల ఆందోళనలు, ప్రవాస భారతీయ విద్యార్థుల మెడపై కత్తి, పీడకలగా మారుతున్న డాలర్ డ్రీమ్ అని చెప్పి ఏదైతే మరి మన దగ్గర నుంచి తెలుగు విద్యార్థులు అధిక సంఖ్యలో మరి అమెరికాకు వెళ్తున్నారో వాళ్ళందరి భద్రత విషయంలో మరి అక్కడ భద్రత సరిగా లేదు, అగ్రదేశమైనప్పటికీ కూడా భద్రతా లోపాలు ఉన్నాయి. దానిలో మరి ఖచ్చితంగా భారతీయ విద్యార్థులనే గురి పెడతా ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళే బలవుతున్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే అమెరికాకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మరి కొన్ని ఏరియాలలో మరి అక్కడ భద్రత తక్కువగా ఉంటుంది, కొన్ని ఏరియాలలో మరి సేఫ్గా ఉంటారు కాబట్టి వాటిని కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళాలి. ఏ యూనివర్సిటీకి పెడితే ఆ యూనివర్సిటీకి వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి టీజీటీవీ తరఫున కోరుతా ఉన్నాం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మరి నిన్నటి రోజున చేవేళ్ల సభకు సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా ప్రచురించింది ఈనాడు కూడా.
కాంగ్రెస్ మెడలు వచ్చే అంకుశం బారాస అని చెప్పి పథకాలను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మాటల మంత్రం ఓట్ల తంత్రం క్రమంగా వేడెక్కుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, మహిళలు యువతకు గాలం, ప్రత్యర్థి వైఫల్యాలపై విమర్శలు అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ప్రచార ఎజెండాలకు పదులు పెడుతున్నాయి. వీటితో పాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు ఖరారైన చోట ప్రచారం ప్రారంభించాయి. రాష్ట్రంలోని హైదరాబాద్ సీటు మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ భాజపాల మధ్య ఈసారి కీలక పోరు సాగనుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ భాజపాలు హోరాహోరీగా తలపడగా కొన్ని చోట్ల కాంగ్రెస్ బారాసాల మధ్య పోరు నెలకొంది. ప్రచారంలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. ఏదైతే మరి ఈనాడు పత్రిక ఉన్నదో కాంగ్రెస్ తాబేదారు పత్రిక, తాను మరి ఒకరి వైపు వాళ్లకు సపోర్ట్ గా మేము ప్రచారం చేస్తున్నామనో లేకపోతే సపోర్ట్ వార్తలు రాస్తున్నామని తెలియకుండానే మరి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈనాడు పత్రిక. అందులో భాగంగానే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ భాజపాల హోరోరు తలపడి ఉన్నాయా, కొన్ని చోట్ల కాంగ్రెస్ బారాసాల మధ్య పోరు నెలకొన్నదని, అంటే బారాసా పూర్తిగా వెనుకబడి ఉన్నదని చెప్పి ప్రజల మైండ్ సెట్ ను మార్చడానికి ఈనాడు ఏదైతే ఈ ముసలి రామోజీరావు మరి ఆయన చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇలాంటి గోటికాడి నక్కల్లాగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద వీళ్ళ అక్కసును వెలగక్కుతా ఉన్నారు. ఆ రోజు ఏదైతే మరి ఉద్యమం సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగలతో దున్నిస్తా అని చెప్పి ప్రకటించిన కేసీఆర్ ఆ ప్రకటనను మరి ఏదైతే రాష్ట్రం ఏర్పాటు తర్వాత మరి ఆంధ్ర వాళ్ళ పట్ల ఏదైతే ఉదారంగా వ్యవహరించిండో ఆ ఉదారత ఈరోజు ఇందుకు కారణమైంది. ఆ రోజే మరి ఆ రాధాకృష్ణన్ కానీ అదేవిధంగా రామోజీరావు గారిని తొక్కిపెట్టిన ఉంటే ఈరోజు తెలంగాణ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ ఈ రకంగా ఆ రెండు పత్రికలు విషయంగా పరిస్థితి ఉండకపోవు. అదేవిధంగా ఇక్కడ పత్రికలు కూడా మూసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండే. మరి అలాంటి ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం ఇక్కడ ప్రాంతాల మధ్య అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళను ఆంధ్ర వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దని చెప్పి కేసీఆర్ తీసుకున్న ఏదైతే మంచి నిర్ణయం ఉన్నదో దాన్ని చేతగాంతనంగా తీసుకున్న ఇలాంటి గుంటకాడి నక్కలు ఈ విధంగా బీఆర్ఎస్ మీద విషం కక్కుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నేడు మిగతా అభ్యర్థుల ఖరారు, సీఎం రేవంత్ రెడ్డితో దీపాదాస్ మున్షి బట్టి భేటీ, హైదరాబాద్ కు రానున్న కేసీ వేణుగోపాల్ అని చెప్పి ఏదైతే 3 సీట్ల మీద ఈరోజు నిర్ణయం తీసుకుంటారని, అలా 3 సీట్లలో 2 డమ్మీ సీట్లే కాబట్టి ఖమ్మం మీదనే ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఖమ్మంలో ఖచ్చితంగా బట్టి విక్రమార్కకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఈసారి బట్టికి సంబంధించిన అనుసరగణం అంతా కూడా మరి తమ మీద ఏ విధంగా వివక్ష కొనసాగుతుందా అనేది వాళ్ళందరికీ కూడా తెలిసిపోయే అవకాశం ఉన్నది. ఒకవైపు మాదిగలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ, మాదిగలకు 1 టికెట్ కూడా ఇవ్వకుండా దూరమైన మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాలలకు 3 టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ బట్టి విక్రమార్క ద్వారా మాలలు కూడా దూరం అయ్యే పరిస్థితిలో ఉన్నది. కాంగ్రెస్ కి ఇప్పుడు ముందు నుయ్యి వెనక కొయ్యిలాగా, ముందు బట్టి విక్రమార్క వెనక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మరి ముందుకు దునికితే నుయ్యి మరి బట్టి విక్రమార్క దిక్కుపోతే పొంగులేటితోటి ప్రాబ్లం, పొంగులేటి దిక్కుపోతే బట్టి విక్రమార్కతోటి ప్రాబ్లం. ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ళిద్దరి ఆధిపత్యానికి ఇక్కడ అది టికెట్ అనేది ఖచ్చితంగా మరి వాళ్ళకి సవాల్గా మారింది. ఎట్టి పరిస్థితులలో టికెట్ వదులుకోవడానికి బట్టి విక్రమార్క సిద్ధంగా లేడు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిద్ధంగా లేడు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అదేవిధంగా బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం మరి రేవంత్ రెడ్డి ఏదైతే నేను 3 రంగుల జెండా బట్టి మరి నేను ఒక్కనే పార్టీని మరి అధికారంలోకి తీసుకొచ్చినా అని చెప్పి విర్రవీగుతా ఉన్నాడో దాని వెనుక కాంగ్రెస్ నాయకుల రెక్కల కష్టం అందరిది ఉన్నది. అందులో భాగంగా ఏదైతే బట్టి విక్రమార్క పాదయాత్ర కూడా కాంగ్రెస్ కలిసి వచ్చిన అంశాన్ని మరి ఇక్కడ తొక్కి పెడుతున్నారు, దాన్ని కూడా గమనించాలి. ఏదైతే బట్టి విక్రమార్క వెలుగులోకి వచ్చి ఆయన ఆధిపత్యం చెలాయిస్తే తన ప్రభావం పడిపోద్దని రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ రెడ్లందరినీ కూడగట్టుకొని మరి బట్టి విక్రమార్కను తొక్కుతున్న పరిస్థితి కూడా గమనించవచ్చు. ఆ క్రమంలో మరి ఖచ్చితంగా మాలలకు 3 సీట్లు ఇచ్చినామని చెప్పి కేసీ వేణుగోపాల్ ద్వారా చెప్పించి బట్టి విక్రమార్క సతీమణ్ణి పోటీల నుంచి తప్పించడానికే విఫల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికి అక్కడ టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కరీంనగర్ లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆపుతున్న పరిస్థితి. అక్కడ రెడ్డి అయితే ఇక్కడ రావుకి ఇవ్వాలని చూస్తున్న పరిస్థితి. తప్పనిసరి పరిస్థితులలో మరి బట్టి విక్రమార్క వెనక్కి తగ్గక ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఇవ్వడానికి ఇక్కడ సీట్ను ఆపిండు. ఏదేమైనా కరీంనగర్ లో
అలిగిరెడ్డి ప్రవీణ్కి ఇచ్చినా, అదేవిధంగా రావుకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా, వెలిచాలకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా అది డమ్మీ సీటే. ఇక్కడ బీఆర్ఎస్ కును బీజేపీకి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. హైదరాబాద్ లో అయితే కాంగ్రెస్ ఊసేలేదు. మరి హైదరాబాద్ లో కూడా డమ్మీ అభ్యర్థిని కేవలం ఎంఐఎంను గెలిపించడం కోసం ఏ అభ్యర్థిని పెట్టాలా అని వెతుకులాటలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ అన్నదాతలకు అకాల వర్షాల దెబ్బ, పలు జిల్లాల్లో వరి సహా ఇతర పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన అని చెప్పి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్ర శివారులో నెలకొన్న వరి అని చెప్పి ఒకవైపు రైతులకు మరి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సాగునీరు లేక ఒకవైపు ఇబ్బందులు పడితే ఇప్పుడు వచ్చిన అరకొర పంట ఇప్పుడు అకాల వర్షంతో దెబ్బతినే పరిస్థితి. మరోవైపు పంటను తీసుకొచ్చి మరి మార్కెట్లలో పోస్తే మాయిచ్చర్ వచ్చినా కూడా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు జరగడం లేదు. మరి జనగామ లాంటి ప్రాంతంలో మరి దళారులతోటే కొనిపిస్తా ఉన్నారు, ట్రేడర్ల ద్వారానే. ఇంకా ప్రభుత్వ కొనుగోలు ప్రారంభించబడంతో దళారులు 600 నుంచి 700 రూపాయల తక్కువ ధరకు కొంటా ఉన్నారు. మరోవైపు వాళ్ళు కూడా కొనుగోలును నిలిపివేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మాపై కేసులు పెడితే మేము ధాన్యాన్ని కొనుగోలు చేసేదే లేదని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో జనగామలో కొనుగోలు నిలిచిపోయినాయి. మరి ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తలేదు? ప్రతి గింజను కొంటామని చెప్పి మద్దతు ధర ఇస్తామన్నారు. అదేవిధంగా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని ఒకవైపు వాళ్ళ నాయకుడు చెప్తుంటే ఇక్కడ మద్దతు ధర కొనుగోలు చేసే పరిస్థితి లేదు. 500 బోనస్ ఇస్తామన్నారు, 500 ఊసేలేదు సరిగదా, కనీసం మద్దతు ధర కూడా లభించని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే స్థానిక వార్తల విషయానికి వస్తే, నమస్తే తెలంగాణ పెద్దపల్లి జిల్లా వార్తలు పరిశీలించినట్టయితే, కేంద్రాల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం. ప్రారంభం సరే, కొనుగోలేవి ముమ్మరం అవుతున్న వరి కోతలు, కొనుగోలు కేంద్రాలకు దిగుబడులు ముంచుకొస్తున్న అకాల వర్షాలు ముప్పు, కొనుగోలు లేక అన్నదాతల్లో ఆందోళన, తేమ శాతం ఉన్న కొనడం లేదని ఆవేదన, తమకు ఆదేశాలు రాలేదంటూ దాటవేస్తున్న సెంటర్ నిర్వాహకులు, అక్కడక్కడ జల్లులకు తడుస్తున్న వడ్లు తిరిగి ఆరబోసేందుకు నానా తంటాలు, తమను కోసపెట్టొద్దు అని రైతుల వేడుకోలు. మరి ఏదైతే కాంగ్రెస్ మరి మోసపూరిత వాగ్దానాలను నమ్మి రైతులు ఒట్లేసిండ్రో ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. 4 నెలలు గడవక ముందే అరిగోస పడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గత ప్రభుత్వ హయాంలో మరి కిలోల కొద్దీ కట్ చేసిర్రు అని చెప్పిన పరిస్థితి మరి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి తాము మాత్రం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా కాంటా వేయనీయమని చెప్పిర్రు. కనీసం అసలు కాంటాలే వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు 5 కిలోలు 10 కిలోలు కాదు, మరి సగానికి సగం ఇచ్చిన మంచిదనే మరి తెగనమ్ముకుంటున్న పరిస్థితి. 500 నుంచి 600 తక్కువ ధరకు మరి దళారులకు అమ్ముతున్న పరిస్థితి. ప్రభుత్వం సకాలంలో సెంటర్లను ఓపెన్ చేయాలంటే కేవలం పేపర్ల మీద ఓపెన్ చేసిర్రు. 1 తారీఖు, ఈ రోజు 14వ తారీఖు, మరి ఇప్పటికి కూడా మరి కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితులలో రైతులందరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవైపు అకాల వర్షాలకు భయపడి, మరోవైపు పెట్టుబడికి ఇబ్బందులై మళ్ళీ పంట వేసుకోవడానికి సిద్ధం కావాలి. కాబట్టి మరి ఎంతకు వీలైతే అంతకు తెగనమ్ముకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, బారాస పార్లమెంట్ అభ్యర్థి మరి పెగడపల్లిలో ఓట్లు అభ్యర్థిస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మళ్ళీ మోసపోవద్దు, కాంగ్రెస్ నమ్మితే నిండా మనవుడే, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కింది బీఆర్ఎస్ హయాంలో సబ్బండ వర్ణాల సంక్షేమం. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. 4 నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి అసలు స్కీమ్లను గాలిపోయింది. ఆ పార్టీకి నమ్మితే నిండా మునుగుడే, మళ్ళీ మోసపోవద్దని చెప్పి ఆయన మరి ఓటర్లను అడుగుతున్న పరిస్థితి. మరోవైపు సేమ్ మోసపూరిత హామీలు ఉద్దర మాటలు అని చెప్పి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా మరి ప్రచారం చేస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. కాంగ్రెస్ గతంలో ఏవేవైతే హామీలు ఇచ్చిందో మరి ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయిందో, ఈ 120 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అదేవిధంగా రైతులు పడుతున్న బాధలన్నిటిని కూడా మరి ప్రజలకు వివరిస్తూ ప్రజల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ధాన్యం రాశులు ఏ విధంగా ఉన్నాయి, కోనరావుపేట కొనుగోలు కేంద్రంలోని మరి దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు కురిక్యాలలో మరి చినుకులు పడతా ఉంటే వాళ్ళు టార్పాన్లు కప్పుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున మరి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఏదైతే ఉన్నాడో ఆయన బీపీ మండల్కు నివాళులు అర్పించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సీఎం పదవిని త్యాగం చేసిన మహనీయుడు మండల్, బీసీలకు రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసిన మహనీయుడు బీపీ మండల్ అని
జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. రిజర్వేషన్ల కోసం బీపీ మండల్ తీర్మానం చేస్తే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బెదిరింపులకు గురి చేశారని తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్న గొప్ప మహనీయుడు బీపీ మండలాన్ని కొనియాడారు. బీసీల ఆరాధ్య దైవం బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా శనివారం మంతెనలో మండల్ విగ్రహానికి పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఏదైతే మరి మహనీయుల స్ఫూర్తి దీక్ష చేపట్టిండో పుట్ట మధుకర్ ఒక డ్రెస్ కోడ్ తోటి అందులో భాగంగా రాష్ట్రంలోనే మరి తొలిసారిగా మంతెనలో ఏర్పాటు చేసిర్రు బీపీ మండల్. రిజర్వేషన్ల ఆద్యుడు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు బీపీ మండల్. ఆ బీపీ మండల్ విగ్రహాన్ని మరి పుట్ట మధుకర్ మంతెనలో ఆవిష్కరించిండు గతంలో. దానికి సంబంధించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన త్యాగాలను కొనియాడిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నిన్న రోజున మహదేవ్పూర్ లో మరి స్ఫూర్తి దీక్ష చేపట్టిన తన సహచరులతో కలిసి నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా మంతని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం, నన్ను అంతమొందించాలని కుట్రలు మహనీయుల బాటలోనే సాగుతా. మంత్రి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్ అన్నారు. మహనీయుల దీక్షాపరులు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ మాసం మహనీయుల మాసం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నెలలోనే జన్మించారని, వారి ఆశయ సాధనలో భాగంగా ప్రత్యేకంగా 11న మహనీయుల దీక్ష చేపట్టామని ఇది ఆదివారం తోటి ముగుస్తుందని చెప్పారు. ఏదైతే మరి ఈ నెల 11న జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని 4 రోజుల పాటు మహనీయుల స్ఫూర్తి దీక్ష పేరుతోటి మరి డ్రెస్ కోడ్ వేసుకొని ఆ డ్రెస్ కోడ్ ద్వారా మరి తన సహచరులతో పాటు దీక్ష చేపట్టిండు పుట్ట మధుకర్. అందులో భాగంగా మరి ఏదైతే ముంబైలో ఆయన అంబేద్కర్ గారి స్వగృహాన్ని కూడా సందర్శించి వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో భాగంగా మరి బహుజనులకు రాజ్యాధికారం కోసమే తాను పోరాడుతున్నానని, అందులో భాగంగా ఇప్పటికే తనపై అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇకపై ఆరోపణలు చేయడానికి ఏమీ మిగిలిలేదు కాబట్టి చివరకు అంతమొందించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నదని, ఖచ్చితంగా మరి ఏదైతే జూలై నెల నుంచి మరి తన పదవి కాలం పూర్తి కాగానే గన్మెన్లను తొలగించి తనను అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆనాడు అట్టడుగు వర్గాల అభివృద్ధి కృషి చేసిన మహనీయులను బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీ అణగదొక్కేందుకు తీవ్ర ఒత్తిళ్లు గురి చేసిందని, అయినా వారు తొలగకుండా ముందుకు సాగారన్నారు. తాము సైతం మహనీయుల బాటలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాల్పడుతున్నామన్నారు. మంతని ప్రస్తుత ఎమ్మెల్యే మాయమాటలు చెప్పి బహుజనుల ఓటుతో గెలిచి వారి అభివృద్ధిని విస్మరించారన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడుతున్న తనను అంతమొందించాలనే కుట్రలకు తెరలేపుతున్నానని ఆయన ఆరోపించారు. తాను ఎన్ని ఇబ్బందులైనా మహనీయుల బాటలోనే సాగుతూ బహుజన రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి పుట్ట మధుకర్ పునరుద్ఘాటించారు. ఏదైతే మరి ఖచ్చితంగా ఆయన తన బాట బహుజనులకు రాజ్యాధికారమే అని చెప్పి తాను ఏదైతే మహనీయుల చరిత్రను మంతని ప్రజలందరికీ మరి విస్తరింపజేయాలని చెప్పి అందులో భాగంగా అనేక మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిండు. చాకలైలమ్మ, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న, ఆఖరికి ఏకలవ్య విగ్రహం, ఇటు బీపీ మండలు, అటు దొడ్డి కొమరయ్య, కొమరం భీము, ఇలాంటి విగ్రహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మరి అందులో భాగంగా మంతని ప్రజలందరినీ కూడా అంటే మహనీయుడు అంటే మానాన్ని అని చెప్పి ఒక వ్యక్తి తన తండ్రినే మహనీయుడిగా గత 30 సంవత్సరాల నుంచి మరి తన తండ్రిని మహనీయుడిగా కొలవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలను ఏ విధంగా అయితే మభ్య పెడుతున్నాడో, మహనీయుడు అంటే మరి ఇంతమంది ఉన్నారు, వీళ్ళు మన జాతి కోసం మన అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తులు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరికి విద్యా అందాలను కృషి చేసిండు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి సంక్షేమ ఫలాలు అందే విధంగా, రాజ్యాధికారం అందే విధంగా రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి. అలాంటి వాళ్ళను స్మరించుకోవాలి. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వారు గతంలోనే గోల్కొండ కిల్లా మీద దాడులు చేసి మరి రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తులు. అలాంటి వాళ్ళను మనం స్మరించుకోవాలి. చాకలైలమ్మ లాంటి వాళ్ళు మరి దొరల మీద తిరుగుబాటు చేసి మా భూమి మా పంట మాకే కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి. అలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగాలని చెప్పి ఆయన ఇంకా కూడా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు, తాను రెండోసారి ఓటంపాలైనా కూడా నేను ప్రజల పక్షాన్నే ఉంటా, ఎన్నిసార్లు గెలిచినా ఓడినా నాది ప్రజల కోసమే, నేను బహుజనుల కోసమే బతుకుతా అని చెప్పి
మరి ఉద్ఘాటిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.